అంటే నేను పిచ్చోడా, పిచ్చిదా మా అమ్మాయి, నేను వెళ్ళను అసలు డాక్టర్ దగ్గరికి అయిపోతుంది. సో అలాంటి పేరెంట్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? See, first of all, I clearly want to say, మీరు ఎంత తొందరగా కిడ్నీ యాక్సెప్ట్ చేసుకుంటే, ఉన్న కండిషన్ని యాక్సెప్ట్ చేసుకుంటే, అంత ఫాస్ట్గా బేబీని మళ్ళీ ఆ స్పెక్ట్రమ్లోంచి బయటికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్ వేరు, ఆటిస్టిక్ బిహేవియర్ ఉన్న చిల్డ్రన్ వేరు, చాలా వేరు, డెఫినెట్లీ వేరు. మెంటల్ రిటార్డేషన్ అని మనం ఎవరికైతే అంటున్నామో, దే హ్యావ్ సర్టన్ లీజన్ ఇన్ ద బాడీ. అంటే వాడి గ్రోత్ ఆఫ్ బ్రెయిన్ ఏదైనా స్ట్రక్చరల్గా, అంటే నేటల్ కండిషన్స్ అంటాం వీటిని, ప్రీనేటల్గా అంటే పుట్టక ముందు వాడు ప్రెగ్నెన్సీ పీరియడ్లో కానీ, బేబీ పుట్టే టైంలో కానీ, పుట్టిన తర్వాత కానీ, ఈ పోస్ట్ నేటల్ కండిషన్స్లో ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక లీజన్ ఉండడము. సో బేబీ పుట్టడమే కొంచెం కాగ్నేటివ్లీ ఎఫెక్టెడ్గా ఉండడం, లేదా డెవలప్మెంట్లో కొంచెం ఎఫెక్ట్ అవ్వడం అనే కండిషన్స్ మనకు చూస్తాం. బట్ ఆటిజంని చూసినట్లయితే, యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్, ఇట్ ఈస్ ఆఫ్టర్ ద బర్త్, డ్యూరింగ్ ద డెవలప్మెంటల్ ఏజెస్ అంటున్నాం. కరెక్ట్. సో ఇలాంటి కండిషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ కనుక కరెక్ట్గా యాక్సెప్ట్ చేసుకోగలిగితే బేబీని, అండ్ కరెక్ట్ ఇంటర్వెన్షన్కి వెళ్తే, ఇక్కడ ఇంటర్వెన్షన్ అనే దగ్గర కూడా దే హ్యావ్ టు గో ఫర్ లైక్ ఐడియల్ ఇంటర్వెన్షన్. కరెక్ట్. యాక్సెప్టెన్స్ అంటే ఎలా చేయాలి? యాక్సెప్టెన్స్ ఇస్ లైక్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, అసలు ఆటిజం అనగానే ఇక్కడ ఏమైపోతుందంటే లాస్యా, ఇఫ్ దే గూగుల్ ఇట్ వన్స్, ఏదైనా సరే నవడేస్ మనకు తెలియదు అనగానే వాట్ వీ హ్యాబిట్ ఈస్ లైక్ గూగుల్ చేస్తూ ఉంటాం ఏంటిది అని. ఆటిజం అనేది ఏంటి అనగానే గూగుల్ చాలా చూపిస్తూ ఉంటుంది మనకి. డెఫినెట్లీ. సో ఆటిజం ఇది, ఆటిజం అది, చాలా లైఫ్ లో ఉండే కండిషన్స్ అన్ని చూపిస్తూ ఉంటుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ గూగ్లింగ్ ఇట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రొఫెషనల్ని మీట్ అవ్వండి. ఫస్ట్ మనకు ఉందా లేదా చైల్డ్కి అనేది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి అని అంటే, ఐ వుడ్ సే వన్ థింగ్, నీ కిడ్కి ఆటిజం ఉందా లేదా, లేకపోతే మైల్డ్ ఉందా, మోడరేట్ ఉందా, సివియర్ ఉందా అనే దానికంటే, బీయింగ్ ఏ పేరెంట్, ఒక పేరెంట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాట్ ఈజ్ యువర్ కిడ్స్ బేస్ లైన్, ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి. అంటే మనం ఏం లేబుల్ పెడుతున్నాము, ఏ డిగ్రీ కిడ్కి మెన్షన్ చేస్తున్నాము అనే దానికంటే కూడా, వాడి క్యాలెండర్ ఏజ్, ఏదైతే క్రొనలాజికల్ ఏజ్ ఉంటుందో ఆ ఏజ్లో మన చైల్డ్ లేడు. సమ్వేర్ స్పీచ్ డిలే జరిగింది, మోటార్ డిలే జరిగింది, ఉన్నాడు. సో రైట్ నౌ బేబీ నీ కిడ్ ఏ ఏజ్ లో ఉన్నాడు, ఈచ్ డెవలప్మెంట్ లో ఎక్కడున్నాడు అనేది అర్థం చేసుకోవాలి. ఎందుకు అనంటే, ఒక 0 to 7 years లోపు పిల్లల్ని కనుక మనం చూసినట్లయితే, వాళ్ళకి ఆల్మోస్ట్ అరౌండ్ 9 to 11 టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్స్ జరుగుతాయి. ఇట్ ఈస్ నాట్ 1 development, 2 development. వీటిల్లో ఏది ఎఫెక్ట్ అయినా సరే మిగిలిన అన్ని ఎఫెక్ట్ అవుతాయి. డెఫినెట్లీ. ఆల్ ఆర్ ఇంటర్లింక్డ్, బికాజ్ ఎవ్రీ డెవలప్మెంట్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే, యాక్సెప్టెన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లేబుల్ని చూసి భయపడకుండా, రైట్ నౌ నా కిడ్ ఏజ్ 3 years, కానీ నా కిడ్ ఇప్పుడున్న డెవలప్మెంటల్ ఏజ్ 1 year. ఓకే, ఈ 2 yearsకి నేను కష్టపడాలి, ఎంత దగ్గరగా నేను మ్యాచ్ అవ్వగలను. ఇఫ్ ఎ పేరెంట్ కెన్ థింక్ దట్ వే, ఇట్ విల్ బి ఈజియర్ ఫర్ దెమ్ టు అండర్స్టాండ్ అండ్ యాక్సెప్ట్ ద చైల్డ్. ఆ లేబుల్కి భయపడతారు చాలా మంది పేరెంట్స్, ఆ లేబుల్కి భయపడుతుంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద లేబుల్. సో రైట్ నౌ నీకు ఉన్న లెవెల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకెళ్ళాలి. ఓకే, లెట్స్ వర్క్ ఆన్ ఇట్ అనే యాటిట్యూడ్కి రావాలి.